హ్యాపీ భారత్! హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్! వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, హ్యాపీగా ఉండండి. నేను మీ మనీ పవర్ భావపాండంగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. ఓం గురుదేవ్. మనం మొట్టమొదటిసారిగా ఇప్పుడు మనం టెక్నాలజీ ఉపయోగించుకొని 2026 ఏప్రిల్ 19వ తారీఖు రోజు కొత్తగా వేదిక్ న్యూమరాలజీ క్లాసులు టెక్నాలజీ పరంగా మనం చెప్పాలనుకుంటున్నాం. అయితే ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని చిన్న పిల్లలకు కూడా అంటే దాదాపుగా 5, 6 సంవత్సరాల పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా అంటే మనం ఒకటో తరగతి నుంచి మనం జాయిన్ చేస్తాం కదా పిల్లల్ని. అంటే 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలకి. వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా టెక్నాలజీని ఉపయోగించి మనము ఈ సంఖ్యాశాస్త్రాన్ని తెలపాలనుకుంటున్నాం. అయితే మనకు వేదిక్ న్యూమరాలజీ 2 విభాగాలున్నాయి. మనం న్యూమరాలజీ చాలా సంవత్సరాలు నేర్పాం. ఈ 3 సంవత్సరాల నుంచి వేదిక్ న్యూమరాలజీ. అయితే రెండిట్లలో కూడా ప్రపంచవ్యాప్తంగా మీరు యూట్యూబ్‌లో కొడితే కపిల మహర్షి న్యూమరాలజీ గురించి చరిత్రలో ఒక్క వీడియో కూడా లేదు నాకు తెలిసి. నేను సెర్చ్ చేశా. అందుకోసమే మనకు ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూమరాలజీ ఇంత ఫేమస్ అయినా కపిల మహర్షి గురించి చెప్పడానికి ఎక్కడ కూడా వీడియోలు లేవు కాబట్టి నేను ఫస్టే కపిల మహర్షి న్యూమరాలజీ పితామహుడు, ఆరిజిన్ ఆఫ్ న్యూమరాలజీ అంటే మొట్టమొదటి పితామహుడు కపిల మహర్షి. దాని నుంచే ప్రపంచవ్యాప్తంగా పైథాగరస్ వచ్చిండు, కీరో వచ్చిండు. చాలా రకాలుగా మనకు రావడం జరిగింది. ఒకసారి మనం బొమ్మల రూపంలో చక్కగా చిన్న చిన్న కథల రూపంలో న్యూమరాలజీ, వేదిక్ న్యూమరాలజీ అందరికీ పిల్లలకి అర్థమయ్యే విధంగా, పిల్లలకి అర్థమైందంటే పెద్దలకి చాలా ఈజీగా అర్థమవుతుంది. చిత్రాలతో సహా మంచిగా అట్రాక్షన్‌గా తయారు చేస్తున్నాం. ఎవరైతే వేదిక్ న్యూమరాలజీ క్లాస్‌లో జాయిన్ కావాలన్న వాళ్ళకి కూడా సెపరేట్‌గా కొత్త వీడియోలు చేస్తున్నాం. కొత్త సిలబస్ తయారు చేస్తున్నాం. ఈ సంవత్సరం 2026లో వీళ్ళకు ఒక మంచి సువర్ణ అవకాశం. ఇలాంటి సువర్ణ అవకాశాన్ని మీరు చేజార్చుకోవద్దని మీకు ఇది ఒక మేము ఎలా ఇవ్వబోతున్నాము ఫ్యూచర్‌లో న్యూమరాలజీ వీడియోస్ కానీ, మెటీరియల్ గానీ అనేది మీకు ఒక మచ్చు తునకగా ఒక తేనె చుక్క నాలుక పైన ఏస్తే ఎలా ఉంటదో మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో ద్వారా. వేదిక్ న్యూమరాలజీ సెపరేట్ వీడియోలుంటాయి. తర్వాత మనకు డౌట్ క్లాసెస్ కూడా సెపరేట్‌గా మనము నెలలో గానీ, 2 నెలలకు గానీ, 3 నెలలకు గానీ మనం తీసుకోవడం జరుగుతది. తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా మనకిక్కడ ఒక క్లాస్ ఉంటది. గ్రాడ్యుయేషన్ డే గూడా ఉంటది. ఓకేనా? సో, ఇప్పుడు మనము కపిల మహర్షి యొక్క న్యూమరాలజీలో ఎంత విశేషంగా కృషి చేశాడో తెలుసుకోబోతున్నాం. సో, సంఖ్యా మాయాజాలం అంటే జీవితమే ఒక మాయాజాలం గదా! దాంట్లో కపిల మహర్షి నుండి టెట్రాక్ పద్ధతి అంటే టెట్రాక్ పద్ధతి పైథాగరస్ తీసుకొచ్చాడు. సో, ఒక తాతయ్య ఆయన పేరు సంఖ్యం. తాతయ్య పేరు సంఖ్యం అని పెట్టారనమాట. సో, అక్కడ మనమరాలుంది. మనమరాలు చెప్తూ ఉంటాడనమాట. సో, చూడండి ఏమని చెప్తున్నాడంటే తాతయ్య అక్కడ కూర్చొని చిన్నపిల్లలుగా రాళ్ళలా పేర్చాడు. పేర్చి ఒక సా ఒక చల్లని సాయంత్రం 8 ఏళ్ల లీలావతి తన తాతయ్య సంఖ్యం, తాతయ్య పేరు సంఖ్యం అంటే సంఖ్య తాతయ్య పేరు. సంఖ్యం దగ్గర కూర్చొని ఉంది. తాతయ్య నేలపైన చిన్న చిన్న రాళ్ళని పేరుస్తున్నారనమాట. త్రిభుజాకారం ఇట్లా త్రిభుజాకారంలో పేరుస్తున్నారు. లీల చూసి ఏమంటుందంటే లీలావతి అమ్మాయి పేరు లీల చూసి ఏమంటే చూడు పైన ఒకటి పెట్టాడు, దాని కింద 2 పెట్టాడు, దాని కింద 3 పెట్టాడు, దాని కింద 4 పెట్టాడు రాళ్ళు ఇలా త్రిభుజాకారంలో. సో దీన్ని టెట్రాక్టిస్ అంటే పైథాగరస్ కనుక్కున్న దాంట్లో న్యూమరాల్లో టెట్రాక్టిస్ అనేది చాలా కీలకమైన పద్ధతి. అది రాబోయే రోజుల్లో మనం చెప్తూ ఉంటాం అనమాట. ఇది పైథాగరస్ అనే శాస్త్రవేత్త కనిపెట్టిన ఒక రహస్యమైన అంకెల అమరిక. దాన్ని వివరిస్తూ ఉన్నాడనమాట తాతయ్య. ఎవరితో? లీల ఆ మనమరాలతో. సో రెండో పేజీలో ఏం చెప్తున్నారంటే ఇంకా లీలావతి ఆ రాళ్ళను లెక్కించి తాతయ్య ఇవి మొత్తం 10 ఉన్నాయి. చూడండి ఫస్ట్ ఒకటి పెడతాము, తర్వాత 2, 3 అలా పేర్చుకుంటూ పోతే మొత్తం 10 ఉన్నాయని చెప్తున్నామంట మనకు అక్కడ. లీలావతి ఆ రాళ్ళను లెక్కించి తాతయ్య ఇవి మొత్తం 10 ఉన్నాయి, ఇవి కేవలం రాళ్ళేనా అని అడిగింది. సంఖ్యం అంటే తాతయ్య పేరు సంఖ్యం కదా. సంఖ్యం నవ్వి కాదు లీలా, ఇది 10 అంకెలలోనే మొత్తం విశ్వం దాగి ఉంది. మనకు 1 నుంచి 9 సంఖ్యల వరకు తెలుసు. 1 నుంచి 9 సంఖ్యల వరకు తెలుసు. మళ్ళీ అది రిపీట్ అవుతుంది. 10, 11, 12, 13 ఇలా రిపీట్ అవుతుంది. అలా మనం అనంతరంగా నంబర్లు రాసుకుంటూ వెళ్తుంటాం. కానీ ఏదేమైనా కానీ 1 నుంచి 9 వరకే ఉంటాయి. 9 నుంచి తర్వాత నంబర్లు రిపీట్ అవుతాయి. కానీ ఒకటి పక్కన 10 ఉంటుంది కదా. ఈ 10 అనేది విశ్వ సంఖ్య అంటారు. 1 ఆల్రెడీ ఉంది. కానీ 1 నుంచి 9 దాంట్లో 0 లేదుగా.
సున్నాని తీసుకొచ్చి 10 పక్కన పెట్టాం. ఒకటి పక్కన సున్నా పెడితే 10 అయింది. దీన్ని విశ్వ సంఖ్య అంటారు. దీనిలో చాలా రహస్యం ఉంది. ఒకటంటే ఒక సూర్యుడిలాగా పక్కన మనము ఈ జీరోని విశ్వంగా అనుకుంటాం మనం ఇక్కడ. సో, ఈ విధంగా నవది కాదు లీల. ఇది 10 అంకెల్లోనే విశ్వం మొత్తం దాగి ఉంది. అది చెప్తుంది. 10 అంక అంటే విశ్వం దాగి ఉంది. పైథాగరస్ నమ్మేవారు. కానీ అంకెలకు ఇంత ప్రాముఖ్యత ఇచ్చిన మరొక గొప్ప వ్యక్తి. ఇది పాశ్చాత్యులు. పైథాగరస్ అంటే మన భారతీయులు కాదు కదా, పాశ్చాత్యులు. మరి మన భారతదేశంలో ఎవరైనా ఉన్నారా? అంకెలు ఇంత ప్రాముఖ్యత ఇచ్చిన మరో గొప్ప వ్యక్తి మన భారతదేశంలో చాలా ఏళ్ల క్రితమే ఉండేవారు. ఆయన పేరే కపిల మహర్షి అని చెప్పడం జరిగింది. ఎవరు? సంఖ్యం తాతయ్య. సో, ఇది ఎవరితో చెప్తున్నాను? లీలావతితో, మనవరాలతో చెప్తున్నాడు. సో, ఈ కపిల మహర్షి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అని మనం తెలుసుకోపోతాం. లీలావతి కళ్ళు పెద్దవి చేసుకో, అలానా, కపిల మహర్షేనా, ఆయన ఎవరు తాతయ్య అని అడిగింది. సంఖ్యం కథ మొదలుపెట్టాడు. కపిల మహర్షి కర్దమహామునికి చాలాసార్లు చెప్పిన మా న్యూమరాలజిస్టులకి, కర్దమహామునికి 9 మంది సంతానం తర్వాత 9 మంది ఆడపిల్లలు పుడతారు. 10వ సంతానంగా కపిల మహర్షి పుడతాడు. చూడండి, 10 నంబర్ ఇక్కడ ఆల్రెడీ చెప్పాం కదా, ఫస్ట్ పేజీలో మనకు ఆ రాళ్ళు 10 పేర్చారు కదా ఇలా. ఆ 10 నంబర్ ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో, శ్రీరామచంద్రుడు కూడా 10వ తారీఖే పుట్టాడు, జనవరి 10. చూసుకోండి మీరు, గూగుల్లో సెర్చ్ చేస్తే నాసా వాళ్ళు రిలీజ్ చేశారు. అలా 10వ సంతానంగా చూడండి, కర్దమహామునికి దేవహుతికి దంపతులకు జన్మించారు. ఆయన పుట్టగానే ఎంతో జ్ఞానంతో ఉండేవారు. ఆయన తన తల్లికి ప్రపంచంలోని రహస్యాలను అంకెల రూపంలో వివరించాడు. దీనినే మనం సంఖ్యాశాస్త్రం అని అంటున్నాం. సాంఖ్యాశాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు. సాంఖ్యాశాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు కపిల మహర్షి. భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యాయోగం అని ఉంటుంది. సో, చెప్పడం జరిగింది. ఇక మనము 4వ పేజీలోకి వెళ్తే, తాతయ్య సంఖ్యం అంటే ఏమిటి అని లీలావతి అడిగింది. సాంఖ్య అంటే లెక్కించడము. సాంఖ్య అంటే లెక్కించడము. సో అని అర్థం. లీల ఈ ప్రపంచంలో దేనితో తయారైందో కపిల మహర్షి అంకెల ద్వారా లెక్క కట్టి చెప్పారు. అంటే ఈ విశ్వం మొత్తం సంఖ్యలతో తయారైంది అని లెక్క కట్టి చెప్పారు. ప్రకృతిలో 24 తత్వాలు ఉంటాయి. 24 తత్వాలు అంటే ఆయన వివరించారు. అంకెలే జ్ఞానానికి పునాది. ఈ సంఖ్యలు లేకపోతే మనకు ఈ జ్ఞానమే రాదు. సో, మనం ఏ బయాలజీ తీసుకున్నా, జువాలజీ తీసుకున్నా, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అని తీసుకున్నా, మనకు ఇండెక్స్ బుక్ ఉంటుంది, ఇండెక్స్ పేపర్ ఉంటుంది. ఆ ఇండెక్స్ పేపర్లో ఏ పేజీలో ఏ పాఠం ఉంది అని అంత సరళంగా, సంఖ్యల వల్ల, నంబర్స్ వల్ల మన లైఫ్ సరళంగా అయిపోతుంది, ఈజీ అయిపోతుంది అన్నమాట. సో, ఆ విధంగా 24 తత్వాలను ఆయన వివరించారు. అంకెలే జ్ఞానానికి పునాది. ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. అందుకే ఆయనను సంఖ్యాశాస్త్ర పితామహుడిగా భావిస్తారు అని సంఖ్యం వివరించాడు. మన అందరికి తెలిసి ఏంటంటే, ఫాదర్ ఆఫ్ ద న్యూమరాలజీ పైథాగరస్, మోడర్న్ ఫాదర్ ఆఫ్ ది న్యూమరాలజీ కీరో అని తెలుసు. కానీ ఆరిజిన్ ఫాదర్ ఆఫ్, అసలు సంఖ్యల యొక్క మూల పురుషుడు, పితామహుడు అంటే ఎవరు అంటే కపిల మహర్షి. ఇది మనం తెలుసుకోం. చాలామంది న్యూమరాలజిస్టులు చాల్డియన్ పద్ధతి, పైథాగరస్ పద్ధతి, ఇదే తప్ప అసలు కపిల మహర్షి ఉన్నాడు, కపిల మహర్షి ఈ సంఖ్యాశాస్త్రానికి పితామహుడు అని చాలామంది తెలియదు. మా శిష్యుల దగ్గర నేను చెప్పాను కాబట్టి అది తెలుసు. సో, అది కపిల మహర్షి. ఇక మనకు అంటే మనం ఇప్పుడు వాడుతున్న అంకెలు ఆయన వల్లనే వచ్చాయా అని లీలావతి ఆశ్చర్యపోయింది. అవును లీలా, భారతదేశంలో 0ని పుట్టించింది. భారతదేశమే కదా సున్నాను కనుక్కుంది, ప్రపంచాన్ని చెప్పింది. అందులో 1 నుంచి 9 అంకెలు మరియు స్థానాల విలువలు, ప్లేస్ ఆఫ్ వాల్యూ, ఆ సంఖ్యల యొక్క విలువ ఉంటుంది. ఒకటిదానికి ఎంత విలువ ఉంది, మధ్యలో 5 నెంబర్కి ఎలా ఉంటుంది, చివరిలో 9 నెంబర్కి ఎలా ఉంటుంది, దానికి విలువ ఉంటుంది. సో, ప్లేస్ ఆఫ్ వాల్యూ అన్నీ మన పూర్వీకులు కనిపెట్టినవే. ఈ అంకెల జ్ఞానం భారతదేశం నుండి అరబ్ దేశాలకు వెళ్ళింది. మనకు 1000 సంవత్సరాలు విదేశ పరిపాలనలో కానీ, మన భారతదేశాన్ని ఆక్రమించడం కానీ తెలుసు కదా, మనకు స్వతంత్ర పోరాటం ఎలా వచ్చిందో. అంటే మన విద్యలన్నీ కూడా దొంగలించబడ్డాయి. విదేశాల వాళ్ళు ఎత్తుకుపోయారు. స్వదేశంలో ఉన్న వాళ్ళం మనం దాన్ని పట్టించుకోక, దాని విలువ తెలియక మనం ఇలా అయిపోయినాం. ఇప్పటికైనా మన పిల్లలకి మనం ఇంగ్లీష్ ఎలా నేర్పుతున్నామో, తెలుగు ఎట్లా నేర్పుతున్నామో, సంస్కృతం ఎట్లా నేర్పుతున్నామో,
మ్యాథ్స్ ఎలా నేర్పుతున్నామో, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా నేర్పుతున్నామో, సంఖ్యాశాస్త్రము, న్యూమరాలజీ, వేదిక్ న్యూమరాలజీ మనం చిన్నప్పటి నుంచే మనం నేర్పిస్తే వాళ్ళ జీవితం చాలా సులభంగా, వేగంగా, ఆనందంగా ఉంటుంది. హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? సో, తర్వాత ఈ అంకెల జ్ఞానం భారతదేశం నుండి అరబ్ దేశాలకు, అక్కడి నుండి ప్రపంచమంతటికి పాకింది. దీనినే ఇప్పుడు మనం న్యూమరాలజీ. చాలామంది నా వీడియోస్ కింద కూడా చాలామంది, ఇప్పటికి మళ్ళీ చెప్తున్నాను, చాలామంది కూడా న్యూమరాలజీ మన సబ్జెక్ట్ కాదు, మీరెందుకు చెప్తున్నారు బొట్లు పెట్టుకొని అని చాలామంది కామెంట్ చేస్తుంటారు. నాన్న బంగారు కొండ, ఇప్పటికీ ఈ వీడియో తెలిసింది కదా, సంఖ్యాశాస్త్రం అనేది తెలుగులో, న్యూమరాలజీ అనేది ఇంగ్లీష్లో వర్డ్ అది. కానీ దానికి మూలము భారతదేశమే, కపిల మహర్షే అని ఇప్పుడు ఈ వీడియో ద్వారా కళ్ళకు కట్టినట్టుగా మీకు ఆ ఋషి కనిపిస్తున్నది. కాబట్టి ఇప్పుడు నమ్మాలి, నమ్మి తీరాల్సిందే. తర్వాత సంఖ్యాశాస్త్రం అంటారు అని చెప్పారు తాతయ్య గారు. తాతయ్య గారి పేరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? రైట్. ఇక ఇప్పుడు పైథాగరస్ కనిపిస్తున్నారు చూడండి. అసలు మనకు కపిల మహర్షి ఏమో ఇక్కడ ఉన్నాడు చూడండి. కపిల మహర్షి, ఇదిగోండి కపిల మహర్షి. మనము కొంచెం టెక్నాలజీ కపిల మహర్షి ఇలానే ఉంటాడంటే కాదు, ఋషిలాగా ఇసాం. మళ్ళీ మహావృక్షం కింద కూర్చున్నాడు. ఇదిగో పైథాగరస్ చూడండి. పైథాగరస్ చూడండి, సంఖ్యల పలకపై 15 అని రాశారు. లీలా, నీ పుట్టిన తేదీ 15. ఒకవేళ ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాం అనుకోండి, 1 నుంచి 31 తారీఖులు ఉంటాయి. కాబట్టి 1 నుంచి 9 వరకు ఉన్న సంఖ్య ఆల్రెడీ ఉంది కాబట్టి అది జన్మ సంఖ్య అయిపోతుంది. ఎప్పుడైనా 2 సంఖ్యలు రావడం, అంటే 2 సంఖ్యలు రావడం వల్ల, డబుల్ రావడం వల్ల దాన్ని 1గా చేయాలి. ఇప్పుడు 10 వచ్చింది అనుకోండి, 0 తీసేస్తాం 1 అవుతుంది. 11 వచ్చింది అనుకోండి, 1 + 1 2 అవుతుంది. అలా సంఖ్యల పలకపై 15 రాశారు. లీలా, నీ పుట్టిన తేదీ 15 కదా. ఇందులో 1 మరియు 5, 1 అంటే సూర్యుడు, 5 అంటే బుధుడు, 2 కలిపామనుకోండి ఎంత అని అడిగారు. లీలావతి వెంటనే 6 అని చెప్పింది. చూడండి ఎంత చక్కగా చెప్పింది లీలావతి, 6 అని చెప్పింది. సో 6 చెప్పింది కరెక్ట్గా. ఇలా పెద్ద సంఖ్యలను చిన్నగా మార్చి మన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడం కూడా సంఖ్యాశాస్త్రం ఒక భాగము. ఇది కపిల మహర్షి ఎప్పుడో చెప్పాడు. దాన్ని మనకు అందరికీ అర్థమయ్యే విధంగా పైథాగరస్ వివరించాడు. పైథాగరస్ మ్యాథమెటిషియన్, ఆయన సైంటిస్టు. ఆయనకి చాలా సులభంగా అర్థమైంది. సంఖ్యలు అనేది కేవలంగా నంబర్లే కావు, వీటికి పవర్స్ ఉంటాయి, వాటికి వైబ్రేషన్స్ ఉంటాయని ప్రపంచానికి ఆయనకు కనెక్ట్ అయిపోయింది అట్లా. సో ఆ విధంగా వ్యక్తిత్వం తెలుసుకోవడానికి కూడా సంఖ్యాశాస్త్రం ఒక భాగమే. పైథాగరస్ కూడా ఇలాంటి లెక్కలు ఎన్నో ఇష్టపడేవాడు. ఆయన మన దేశంలో వచ్చి, ఇంకో విషయం తెలుసుకోండి, కీరో మహాశయుడు ఇక్కడికే వచ్చాడు. విలియం జాన్ వార్న్ ఆయన పేరు. పైథాగరస్ కూడా ఇక్కడే వచ్చాడు. అందరు వచ్చి ఇక్కడ నేర్చుకొని పోయారు. మనం ఇక్కడ ఉన్న వాళ్ళం మనం నేర్చుకోం. ఎందుకు? విలువ లేదని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఈ న్యూమరాలజీ ఒక క్రమశిక్షణగా, ఒక గురువు తరహా, ఒక మంచి శరణాగతం నేర్చుకుంటే మీరు కూడా మీ జీవితంలో మీకు విలువ వస్తుంది, మీరు సెలబ్రిటీ అయిపోతారు. సో పైథాగరస్ కూడా ఇలాంటి లెక్కలనే ఇష్టపడేవారు. ఆయన మన దేశం వచ్చి ఈ జ్ఞానాన్ని నేర్చుకున్నారు అని చాలామంది నమ్ముతారు అన్నారు. ఇది ఈ విధంగా పైథాగరస్ గురించి. లీలావతి ఆలోచిస్తూ, తాతయ్య, పైథాగరస్ టెట్రాక్టిస్, కపిల మహర్షి సంఖ్యాశాస్త్రానికి ఏదైనా సంబంధం ఉందా అంటే 2 ఒకటే. అందులో నంబర్లు ఉన్నాయి, ఇందులో నంబర్లు ఉన్నాయి. అంటే పైథాగరస్ది టెట్రాక్టిస్ పద్ధతి, కపిల మహర్షి సంఖ్యాశాస్త్రానికి ఏదైనా సంబంధం ఉందా అని అడిగింది. సంఖ్యలు మెచ్చుకోగలవు చూసారా. చాలామంది ప్రశ్న, లీలా టెట్రాక్స్లోని 1, 2, 3, 4 మొత్తం కలిపితే 10 వస్తుందండి. అంకెలు కలిపితే 10 వస్తుంది. కపిల మహర్షి చెప్పిన తత్వాలు వెనుక కూడా ఇదే ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి. బిందువు నుండి విశ్వం తయారవుతుంది. ఏదైనా చిన్న చినుకు, వర్షం చినుకు నుంచే మహాసముద్రం తయారవుతుంది. సో ఇవే ప్రాథమిక సూత్రాలు. బిందువు నుండి విశ్వం ఏర్పడుతుంది అనే రహస్యం రెండిట్లోనూ ఒకటే చెప్పారు. ఇది ఒక చిన్న డాట్ నుంచి లైన్ అయిపోతుందిగా. సో న్యూమరాలజీ అంటే కేవలం అదృష్టం కాదు. చాలామందికి ఏంటంటే న్యూమరాలజీ అంటే లక్కీ నెంబరు, అన్లక్కీ నెంబరు, న్యూట్రల్ నెంబర్సు, ఈ లైఫ్ టైం గ్రాఫ్లు, మొబైల్ నెంబర్లు, వెహికల్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఇదే అనుకుంటున్నారు. కాదు, న్యూమరాలజీ అనేది ఒక క్రమశిక్షణ. ఎలా క్రమశిక్షణ అంటే ఉదయం 3 నుంచి 6 గంటల మధ్య బ్రహ్మ ముహూర్తము అంటాం. బ్రహ్మ ముహూర్తం అందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళకి తెలుసు, చదువుకొని వాళ్ళకి అందరూ తెలుసు బ్రహ్మ ముహూర్తం. కానీ లేవంగా, 3 గంటల నుంచి 6 గంటల మధ్య లేస్తారా? లేవం. మరి క్రమశిక్షణ ఎక్కడ ఉంది? న్యూమరాలజీ అనేది క్రమశిక్షణ నేర్పుతుంది. 3 నుంచి 6 మధ్యలో ఆ నంబర్ని ఉపయోగించుకుంటేనే కదా నీ క్రమశిక్షణ ఉన్నట్టు. అంటే న్యూమరాలజీ అనేది ఒక అదృష్టాన్ని చెప్పదు. న్యూమరాలజీ అనేది ఒక జీవన శైలి. అంటే జననం నుంచి మరణం వరకు నీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది. మధ్యలో నువ్వు పెరిగింది ఎప్పుడు, పెళ్ళయింది ఎప్పుడు, కారు తీసుకుంది ఎప్పుడు, జాబ్లో జాయిన్ అయింది ఎప్పుడు, ఆ జాబ్లో జాయిన్ అయ్యే డేట్ మంచిది ఉంటే మంచిగా జరుగుతుంది, చెడు ఉంటే చెడు జరుగుతుంది. ఎంత బాగా చెప్తుంది చూడండి.
న్యూమరాలజీ మీరు న్యూమరాలజీ దగ్గర పోయిన తర్వాత లక్కీ అన్లక్కీ అని తెలుస్తుంది తప్ప నువ్వు న్యూమరాలజీ దగ్గరికి పోనంత మాత్రం నువ్వు న్యూమరాలజీ పాటిస్తలేవు అనుకుంటున్నావా నువ్వు? అనుకుంటున్నారు మీరు. కానీ మీ జీవితంలో న్యూమరాలజీ నీ శ్వాస తీసుకున్న నుంచి శ్వాస వదిలేంత వరకు న్యూమరాలజీ పాటించినా పాటించకపోయినా జరుగుతూనే ఉంది. చూడండి, ఎవరన్నా నచ్చారు, బ్రదర్ టైం ఎంత అవుతుందంటే 12:30 అంటావు. ఆ నంబర్లు చెప్పావా లేదా? నీకు పాటించినట్టే అక్కడ. సో అందుకోసం న్యూమరాలజీ అనేది అంటే కేవలం ఒక అదృష్టం కాదు, సంఖ్యలే కాదు, లీలా అది ఒక క్రమశిక్షణ. మన చుట్టూ ఉన్న గాలి, వెలుగు, శబ్దం అన్నీ ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు భూమికి సూర్యునికి ఎంత దూరం ఉందన్నో అంత దూరం ఉంది. అది ఆ దూరంలో తేడా అయిపోతే ఏమో జరిగిపోతుంది కదా. విశ్వంలో ప్రతిదీ కూడా ఒక కనెక్టింగ్ నెంబర్లో ఉంది. మనకు కూడా మనం ఎయిర్టెల్లో, జియోను, ఐడియా అనేది వాడుతుంటాం. అప్పుడప్పుడు ఎక్కడ లోపలికి వెళ్ళాం అనుకోండి, గుహలల్లోకి, అడవుల్లోకి, అరే సిగ్నల్ రాలేదంటే నంబర్ కనెక్ట్ కాలేదు, వైబ్రేషన్ కాలేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ, పౌనపుణ్యం, శబ్ద తరంగాలు. అందుకోసమే సో అన్నీ ఒక లెక్క ప్రకారంగా జరుగుతాయి. మన పేరులో ఉండే అక్షరాలు కూడా మీకు ఊరికైనా రాదు. మల్లయ్య, పుల్లయ్య, పెంటయ్య, భీమవ్వ, ఓబ్లేసు, కిరణ్, ఇవన్నీ పేర్లు పెడతారు కదా, ఊరికే రావు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత. మీకు ఒక అదృష్టమైన నామం వచ్చిందంటే అదృష్టం ఉంటేనే వస్తుంది అది. మరి దురదృష్టం అంటే దురదృష్టమైన నంబర్ వస్తుంది. ఆ పేర్లో నీకు తెలియదు. అది ఎప్పుడు చెక్ చేయాలా? బీపీ చెక్ చేసుకున్నట్టు మీరు న్యూమరాలజీ దగ్గరికి పోతే చెక్ చేస్తారు అట్లా. సో మన పేరులో ఉండే అక్షరాలు కూడా ఒక సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్యల లయ ప్రకృతిలోని కలిపినప్పుడు మనకు మంచి జరుగుతుంది అని సంఖ్య విచారిస్తుంది. మంచి జరిగే వాళ్ళకు మంచి జరుగుతుంది, చెడు జరిగే వాళ్ళకి చెడు జరుగుతుంది. అది ఆపలేంగా. మరి ఎప్పుడు తెలుసుకుంటావు? తెలుసుకుంటే నువ్వు ఆపగలుగుతావు. అందుకోసమే లక్కీ నేమ్. ఒక చిన్న మార్పు చేసుకోండి, ఒక అక్షరాన్ని యాడ్ చేయండి, ఒక అక్షరాన్ని తీసేయండి అంటుంటారు. కొందరికి ఒక అక్షరం పెట్టినా మరి తీసేసినా జరగకపోతే పేరే మారుస్తారు. చూడండి, శివశంకర వరప్రసాద్. కామెంట్ చేయండి ఎవరు? చిరంజీవి పేరే మారింది. నా పేరు పాండురంగం, బాబా పాండురంగం పేరే మారింది. వైబ్రేషన్ మారిందా లేదా? సో అందుకోసమే సంఖ్యాశాస్త్రం అనేది మన లైఫ్లో పూర్తిగా నిండి ఉంది. సో అదేవిధంగా చూడండి, రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. సంఖ్యము ఆకాశం వైపు చూస్తూ ఆ నక్షత్రాల గమనము, గ్రహాల తిరుగుడు అన్నీ అంకలే, మాయాజాలమే. కపిల మహర్షి నుండి పైథాగరస్ వరకు అందరూ ఈ అంకెల భాషలో దేన్నైనా చూశారు. అంకెలు లేకపోతే ఈ ప్రపంచం అంతా అయోమయంగా ఉంటుంది అని ముగించారు. సో ఇదండి మొత్తం మీద అయితే లాస్ట్కు అంకెల గురించి, సంఖ్యలు, నంబర్స్ గురించి లీలావతి తన తాతయ్య గట్టిగా కౌగిలించుకుంది. తాతయ్య, నాకు ఇప్పుడు అర్థమైంది, గణితం అంటే కేవలం పాఠశాలలో లెక్కలే కాదు. అంటే గణితం అంటే మ్యాథ్స్ అంటే ఓన్లీ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి, చాలా కష్టం, ఇదే ఉంటుంది కదా, అది కాదు. అంకెలు అంటే, గణితం అంటే కేవలం పాఠశాల లెక్కలేం కాదు, అది మన చరిత్ర, మన సంస్కృతి, మన ఈ ప్రపంచం యొక్క రహస్య భాష, సీక్రెట్ విద్య. అందుకోసం చూడండి, మీరు యోగా అయినా ఏవైనా అన్ని విద్యలు ఉన్నాయి, బ్రహ్మ విద్యలు. కానీ అన్నిటికంటే బాగా కాస్ట్లీ, బాగా కన్సల్టేషను, న్యూమరాలజీ అని న్యూమరాలజిస్టా ఇట్లా అంటుంటారు పబ్లిక్లో. అపాయింట్మెంట్స్ కూడా చూడండి నేను ఎలా తీసుకుంటున్నాను, కాస్ట్లీ లేదా. దీన్ని రహస్య విద్య, అకల్ట్ సైన్స్, నిగూఢ విద్య అని కూడా అంటారు అన్నమాట. అందరికీ తెలియదు ఈ విద్య. ఇంకోటి, అందరికీ రాదు కూడా ఈ విద్య, అందరికీ రాదు ఈ రహస్య విద్య, బ్రహ్మ విద్య. తర్వాత వాళ్ళ జాతకంలో ఉంటేనే ఈ విద్య నేర్చుకోగలుగుతారు. అందరు ఇప్పుడు 400 మంది స్టూడెంట్స్ వచ్చారు, అందరు నేర్చుకున్నారా? అందరు ఫీజులు కడతారు, అందరికీ రాదు అదృష్టం, అందరికీ చెప్పలేరు. కొందరు దీంట్లో ఫేమస్ అవుతారు, దీన్ని బిజినెస్ చేస్తారు, దీన్ని కూడా ప్రొఫెషన్గా ఎంచుకుంటారు. కొందరేమో వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగించుకుంటారు, కొందరు తన బిజినెస్కి ఉపయోగించుకుంటారు, కొందరేమో ఈ జ్ఞానం తీసుకుని అమ్మయ్య నా నంబర్ బాగుంది ప్రశాంతంగా చాలు అని అనుకుంటారు. రకరకాలుగా ఉంటారు, అందరూ ఒకలాగా ఉంటారుగా. సో అందుకోసమే ఇది మన సంస్కృతి, ఇది మన చరిత్ర, ఈ ప్రపంచం యొక్క రహస్య భాష అని అంది. తన మనసులోని కపిల మహర్షి జ్ఞానం, పైథాగరస్ అంకెలు కలిసి ఒక అందమైన త్రిభుజంలాగా మెరుస్తుంది. ఇదండి మొత్తం మీద అయితే మనం కపిల మహర్షిది మనం తెలుసుకున్నాము. చక్కగా తాతయ్య మరియు మనమరాలి యొక్క సంభాషణ విన్నాం. ఇలాంటి మనం చక్కగా వీడియోల్ని అందంగా మనం డిజైన్ చేస్తున్నాము. ఎవరికైనా సరే ఈ యొక్క డైరెక్ట్ క్లాసు ఏప్రిల్ 19వ తారీఖు ఉంది కాబట్టి
ఇలా చాలా వీడియోలు చేస్తాం. సబ్జెక్టు అర్థమయ్యేంత వరకు వాళ్ళు లక్కీ మొబైల్ నంబర్ ఎలా ఇవ్వాలి, లక్కీ నేమ్ ఎలా పెట్టాలి, లక్కీ బిజినెస్ నేమ్స్ ఎలా పెట్టాలి, ఆ! తర్వాత లక్కీ మ్యారేజ్ డేట్స్ ఎలా సెట్ జేయాలి, తర్వాత వాళ్ళ జీవితంలో బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎలా తీసుకోవాలి, లైఫ్‌లో పంచరత్నాలు నేర్పుతానన్నమాట. లక్కీ నేమ్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆ! లక్కీ లక్కీ మొబైల్ నంబర్, లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్. ఇవి వాళ్ళ సంఖ్యల యొక్క రహస్యాలు. ఇలా చక్కగా మనం బొమ్మల రూపంలో, చిత్రాల రూపంలో అర్థమయ్యే విధంగా వాళ్ళ చిన్న పిల్లలు కూడా వాళ్ళ పిల్లలకు కూడా నేర్పించే విధంగా వీడియోలు తయారు చేస్తున్నాం. ఆల్రెడీ 19థ్‌కి వచ్చే వాళ్ళకి ఇవి ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు పబ్లిక్‌లో ఎందుకు పెడుతున్నానంటే ఇలా ఉంటుంది. మనం రాబోయే రోజుల్లో ఇంకా చాలా అడ్వాన్స్‌గా మనం టెక్నాలజీ ఉపయోగించుకొని మనం ఇంతకుముందేమో మనం వీడియోలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియోలన్నీ కూడా మనము ఆపేసి అడ్వాన్స్ అప్‌గ్రేడ్‌గా టెక్నాలజీ ఉపయోగించుకొని చక్కగా అర్థమయ్యే విధంగా, ఎందుకంటే గంటల తరబడి కూర్చొని నేర్చుకునే అంత టైం ఎవ్వరికి లేదు. షార్ట్ అండ్ స్వీటెస్ట్‌గా ఒక 33 వీడియోల నుంచి 46 వీడియోల్లో అంతా ఈ 20 సంవత్సరాలు నేను నేర్చుకుంది ఆ విద్య అంతా పెట్టి షార్ట్ అండ్ స్వీట్‌గా వాళ్ళ జీవితంలో వాళ్ళే నన్ను సంప్రదించకున్నా సరే వాళ్ళు ఎక్స్‌పర్ట్ అయ్యి వాళ్ళ జీవితానికి చాలా చాలా అద్భుతమైనవి కొండ విజయాలు సాధించే విధంగా మనము ఈ వీడియోలు తయారు చేస్తున్నాం. తప్పకుండా మీరు లేట్ చేయకుండా ఈ వీడియోలన్నీ ఎందుకు తయారు చేస్తున్నామంటే రాబోయే రోజుల్లో కూడా నేను 100% ఆరోగ్యానికి, యోగాకి, మన యోగా యూనివర్సిటీకి కేటాయించాను కాబట్టి అందుకోసమే నా నాలెడ్జ్ అంతా కూడా వీడియోల రూపంలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఎనర్జీని. ఈ ఎనర్జీని ఉపయోగించుకొని మీరు కూడా ఎనర్జీ అయిపోయి మనీ ఈజ్ ద ఎనర్జీ అని మనీ ఎర్న్ చేయండి. లర్న్ మోర్, లర్న్ మోర్, ఎర్న్ మోర్. లర్నింగ్ లేకుండా మీ జీవితంలో ఎర్నింగ్ అనేదే అసాధ్యం, అసాధ్యం, అసాధ్యం. ఎందుకంటే నేను ఈ న్యూమరాలజీ నేర్చుకోకపోతే, నేను లర్నింగ్ చేయకపోతే 2015, 14, 13 లర్నింగ్ చేయకపోతే ఈ విధంగా ఎర్నింగ్ ఎలా వస్తుంది? సో ఫస్ట్ యూ మస్ట్ బి లర్న్. లర్న్ తర్వాత ఎల్ తీసేయండి. ఆ ఎల్ తీస్తే ఎర్న్ వచ్చేస్తుంది. తెలుసుకోండి. ఒక్క లెటరే అదే సంఖ్యాశాస్త్రం యొక్క పవరే అది. ఒక లెటర్ కలిపితే ఒకటొస్తది, తీసేస్తే ఒకటొస్తది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. ఆల్ ద బెస్ట్ ఎవరైతే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ ఆల్సో. థ్యాంక్ యూ.